2024 ఎన్నికల్లో జగన్ దారుణ ఓటమి తర్వాత జగన్తో నిలబడిన వారు చాలా కొద్ది మంది ఉన్నారు. వారిలో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా ఒకరు. ఆయన ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి జనంతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. జనానికి సపోర్ట్గా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు అంటుంది వైసీపీ. ఆయనకి సపోర్ట్గా మీరు నిలబడండి. వెల్కమ్ బుగ్గన అని ఒక్క కామెంట్ ఇవ్వండి. ఎంతమంది ఆయన కోసం ఉన్నారు, ఆయన మాటలు ఎంతమంది వింటున్నారో ఆయనకి తెలుస్తుంది. ఆయన కామెంట్స్ చూస్తారు, ఆయన వీడియో చూస్తారు. ఓ ఇంతమంది సపోర్టర్స్ ఉన్నారా నాకు వైసీపీలో అనుకుంటారు. సో ఖచ్చితంగా నేను ఛానల్కి లైక్ అడగట్లా, సబ్స్క్రైబ్ అడగట్లా. వెల్కమ్ బుగ్గన అని ఒక్క కామెంట్ ఇవ్వండి అంతే. అసలు ఆంధ్రప్రదేశ్లో పరిపాలన అనేది జరుగుతోందా అంటూ కూటమి సర్కార్ని వైసీపీ నేత మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిలదీశారు. రీసెంట్గా ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి సర్కారు ఉద్యోగులను మోసం చేసిందని మండిపడ్డారు. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ఇస్తామని మోసం చేసిందన్న బుగ్గన, ఉద్యోగులకు ఐఆర్ ఇస్తామన్న హామీని కూటమి సర్కారు గాలికి వదిలేసిందన్నారు. ఏడాదిన్నర గడిచిన చంద్రబాబు పీఆర్సీ ఊసు ఎత్తలేదంటూ బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో 2023లో 12వ పీఆర్సీ ఏర్పాటు చేశాం. ఉద్యోగులకి వైసీపీ ప్రభుత్వం జీపీఎస్ తీసుకొచ్చింది. అసలు కూటమి సర్కారు చెప్పిందేంటి, చేస్తుందేంటి? 2024 నుంచి గ్రాట్యుటీ, మెడికల్ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఉద్యోగులకి ఓపీసీ లేదు, జీపీఎస్ లేదు, నో పీఎస్ అయింది. 5వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాలు ఇవ్వట్లేదు. జనవరి నుంచి పోలీసులకి టీఏ పెండింగ్లో ఉంది అంటూ బుగ్గన రాజేందర్ రెడ్డి చెప్పుకొచ్చారు. మరోపక్క మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ మీద అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లోని 12వ తారీఖున జరిగిన ర్యాలీని సూపర్ సక్సెస్ చేద్దామన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. వైద్య వ్యవస్థను నిర్వీర్యం చేసినటువంటి కూటమి ప్రభుత్వాన్ని గుణపాఠం చెప్దామని, ప్రజాస్పందన బలంగా వినిపిద్దామని ఆయన పిలుపునిచ్చారు. వైసీపీ సిఈసి మిగతా సభ్యులు వీరందరూ కూడా అంటే అనుబంధ విభాగాల అధ్యక్షులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, మండల పార్టీ అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, జడ్పీటీసీలు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్పర్సన్లు, వైస్ పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలతో సజ్జల రామకృష్ణారెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీ నియోజకవర్గాల్లో 12వ తారీఖున ర్యాలీలు జరగనున్నాయి. 1 కోటి సంతకాల సేకరణ కోసం క్షేత్రస్థాయిలో మీరంతా ఉన్నారు. ఇదంతా కూడా ఒక ప్రజా ఉద్యమంలా సాగుతోంది. మీ అందరి భాగస్వామ్యం వల్ల 1 కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం విజయవంతమవుతుంది. మనం తీసుకున్న ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించేలా 12వ తేదీన జరిగేటువంటి ర్యాలీలు ఉండాలి. విద్యా వైద్య వ్యవస్థని జగన్ ప్రజలకి చక్కటి గొడుగులా తయారు చేస్తే చంద్రబాబు దాన్ని నిర్వీర్యం చేశారు. మనం చేసే ఆందోళనలు, ర్యాలీలు జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. అప్పుడే చంద్రబాబు ప్రభుత్వం దిగొస్తుంది. కలిసి వచ్చే పార్టీ అందరినీ కలుపుకుపోదాం. కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ట్రేడ్ యూనియన్లు ఇలా అందరినీ కలుపుకుందాం. అప్పుడే సూపర్ సక్సెస్ అవుతుంది. ఇందుకు అవసరమైన కసరత్తు పూర్తి చేయాలి. ఏమాత్రం ఏమరపాటు వద్దు. అందరూ ఈ కార్యక్రమాన్ని పర్సనల్గా తీసుకుని సక్సెస్ చేయాలి. సోషల్ మీడియా, డిజిటల్ మీడియాను విస్తృతంగా వినియోగించుకుందాం. మీ పరిధిలో ఉన్న వారందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ర్యాలీలు సక్సెస్ చేయాలి. మీరంతా ఓనర్షిప్ తీసుకునే లీడర్లని నిరూపించుకునేటువంటి అవకాశం ఇదే అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు.